బహుగా తగ్గించుకున్నాడు మనుషే అనే రాజు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే సమయం ఆలస్యం అయిపోయింది. అప్పటికే సమయం అయిపోయింది. దేవుడు కరుణించాడు కానీ సంతానము చరిత్రహీనులైపోయారు. కాస్త ఆలోచించేద్దాం. అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు మొదట వరుసలో ఉండాలి. ఆఖరిలో కూడా దేవుడు దీవిస్తాడు. కానీ మన ప్రభావం విడల మీదకి వరకు కనుక ముందే గుణపడిన వారము కావాలి. ముందే లోబడే స్వరము, ఆ లోతైన స్వరమును మనం వినాలి. రబానా షకముంద రిబా లబాలక రికమౌన షకబకన తిరుగుడు జీసస్. అందరూ కూడా నాయన మనుష్య ఆలస్యం అయిపోయింది, చెప్పేవాడు లేడేమో. మాకు నీ ఉపదేశము, నీ ఉపదేశం మీద మేము కట్టబడాలని ఆశపడుతున్నాం. ఈ సాయంత్రం వేళ నీ చల్లని ఉపదేశం మంచు వలె మా మీద కురిపించబడునుగాక, మా మీద కురిపించబడునుగాక. ఒక్కొక్క హృదయం దున్నబడి నాయన మీ వాక్యం అనే విత్తనమునకు సిద్ధపడి ఉండునట్టు, సారమును ధరించుకున్నట్టు Jesus, power of anointing. Thank you, Master. Thank you, Lord. Hallelujah. महिमा नीके, घनता नीके, प्रभाव नीके. Hallelujah. 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 नजरेयुड़ा ना యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా.
నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సీయోనులో నిన్ను చూడాలని సీయోనులో నిన్ను చూడాలని సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే చూసావే వందనమయ్యా ఒక్కొక్కరి మీదకి
సర్వోన్నతుని శక్తి దిగివచ్చునుగాక. క్రొవ్విన దూడల వలె, క్రొవ్విన మెదడు దొరికిన వారి వలె గంతులు వేగినట్లుగా సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టికి అధిపతి అయినటువంటి దేవుడు, మహామహిమతో మన మధ్యలో నివసించుచున్నటువంటి చక్రవర్తి అయిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నేను నేనే అని తెలియపరిచిన వాడు, నేను ఉన్నవాడను, ఆది అంతమై ఉన్నవాడను, అల్ఫా ఒమేగా అని తెలియపరిచిన సర్వాధికారము కలిగిన దేవుడు. నేను సజీవుడనై ఉన్నానని సమాధి గుండెని చీల్చిన మృత్యుంజయుడై తిరిగి 3వ దినమున లేచిన ఒకే ఒక్క వీరుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. కలత చెందుతూ కన్నీళ్ళు అన్నపానాలుగా భుజిస్తూ దేవుని ప్రత్యక్షతకు నోచుకోక మనుషుల సంతోషం పెట్టవాలని భక్తి చేస్తూ సన్నిధికి దూరమైన ప్రజలంతో మంది వాక్యం అంటుంది, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లునుగాక, స్తుతి ఘన మహిమలు నీకే చెల్లునుగాక. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారి అందరూ కూడా దయచేసి ఒక 2 నిమిషాలు అలా కన్నులు మూసుకోండి. హల్లెలూయా. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలచే నీ కృపయే నాకు చాలును. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా, ఇది నీ ఆత్మ బంధముకే సంకేతమా. తేజో విరాజ స్తుతి మహిమను నీకే, నా యేసు రాజా ఆరాధన నీకే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా. తేజో విరాజ స్తుతి మహిమలు నీకే, నా యేసు రాజా ఆరాధన నీకే. తేజో విరాజ స్తుతి మహిమలు నీకే, నా యేసు రాజా ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పడుతు నిన్నే. ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పడుతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారిని నీవు, సత్యస్వరూపిణి నీవు, ఆరాధింతును నిన్నే.
ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవించు ఈలలో నీకోసమే, సాక్షాత్మై నీకోసమే, సాక్షాత్మై. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. లోక మహిమ చూడక, నీ జాడలు నీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఈ దర్శనం మా ఆశయం, ఈ దర్శనం నా ఆశయం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. మహోన్నతుడా, మహిమ కలిగిన వాడా, సర్వాధికారి ఆ ప్రభు, ఏది కోరుకున్నావు, ఏముంది నాలో అయ్యా. అర్హతే లేని మమ్మల్ని నీ పాదాల చెంత మొర్రపెట్టి కృపనిచ్చి, కోరాహు కుమారుల కంటే ఘనమైన వారు మన తండ్రి. కోరాహు కుమారులు అంట పిచ్చుకలు నీ బలిపీఠం యొక్క నివాసము కలదయ్యా. మాకు లేదు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అవి విత్తవు, కోయవు, పట్లలో కూర్చుకొనవు. వాటికంటే మనం శ్రేష్ఠులు కదా. వాక్యం అంతా మాట్లాడుతున్నప్పుడు అంగీకరించి అన్వయించుకొని అనుభవంలోనికి తెచ్చుకునే స్థితి కావాలి. ఆ దినం మనం పరిపూర్ణం అవుతాం. అందుకే ఈ ఆరాధనలు, అందుకే స్తుతి ఆరాధనలు, అందుకే ఈ వాక్య పఠనాలు, ఇవన్నీ దేనికంటే వాక్యము విని. అందుకే ప్రభు అంటారు, ఈ నా మాటలు విని వాటి చప్పున గైకొని ప్రతివాడు పంట మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉంటాయి. గాలివానలు వస్తాయి, తుఫానులు వస్తాయి, వాడు కథల కదిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాయి. పరిశుద్ధాత్మదేవ, ఆ తండ్రి నువ్వు ఉన్నావని ఒక ధైర్యం ఈ ఆరాధన ముగించేలోపు ఈ ప్రజలకు కలుగులుగాక. నీ ప్రత్యక్షతను పొందుకొని నేను మహిమపరిచే సామర్థ్యము నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని ఈ రాత్రి తేజో మహిమను నీ బిడ్డలు పొందుకొని ఈ శక్తిని, నీ బలము, నీ సామర్థ్యములు ఉన్నతమైనటువంటి కృప ఆయన పొందుకోవటానికి ఈ బిడ్డలకు మీరు సహాయం చేసి సమస్త మహిమయు, ఘనతయు, ప్రభావం మీరు మాత్రమే ఆరోపించుకోమని ఈ రాత్రంతా ప్రభు నీ యొక్క దర్శనమును చూడగలిగిన శక్తిని, నీ యొక్క ప్రభావమును మా కన్నులతో చూడగలిగిన మనోనేత్రములు మీరు మాకు అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావం ఆరాధన ద్వారా మీరు ఆరోపించుకోండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడే మమ్మల్ని సిద్ధపరిచి సంఘముగా మేము ఎంతబడే కృప దయచేయండి.
ఈ మొదటి దినము 2వ ఆరాధనలు పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తాం. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక, ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. సర్వోన్నతుని యొక్క శక్తి ఒక్కొక్కరిని దర్శించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరినీ నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ రాత్రి ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. వృద్ధి చేయునుగాక, ఫలింప చేయునుగాక, విస్తరింప చేయునుగాక, స్వస్థపరచునుగాక. హల్లెలూయా. అనేకమైన పిచ్చుకల కంటే మనం శ్రేష్టమైన వారు కనుక పిచ్చుకలకి పొలం ఉండదు, అవి ఏమి పనే చేయవు. కానీ ఏది కావాలంటే అది తింటే బాగుంది, తిరుగుతుంది, వాటికి చాలా ఉల్లాసంగా ఉంటుంది. మనం ఎవరు అంటే అనేకమైన పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులమంట. మన తండ్రి త్రవ్వని బావుల్లో ఉన్న నీటిని, విత్తని చెట్ల ఫలములను మనకు తెచ్చి ఇవ్వగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇలాగే ఒక దగ్గర ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఈ వాక్యమే చెప్పాడు. ఏమని? మీరు నాటని చెట్ల ఫలములు తింటారు, త్రవ్వని బావిలోని తాగుతారు. అంటే ఇప్పుడు మా ఊళ్ళో బావులు ఎక్కడ ఉన్నాయి? మేము సిటీలో ఉంటున్నాం కదా. వెత్తని చెట్ల ఫలాలు మేందంటే ఎవరైనా మనకి మామిడికాయలు వెళ్తారేమో, ఇది మామిడికాయల సీజన్గా అనుకొని వెళ్ళిపోయాడంట. అతని యొక్క అవసరత ఆ వాక్యం చెప్పిన సేవకుడితో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కుందామనండి, చిన్నపాటి స్థలమైనా కొనుక్కొని దాంట్లో ఒక రేకుల షెడ్ వేసుకునైనా మా గుడిసెలో మేము ఉండాలని ఒక ఆశగా ఉంది అన్నప్పుడు సేవకుడు భారత్తో ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, నేను ఎరిగిన నీ ప్రజలకు నువ్వు స్వాస్థ్యం కొలిచి ఇచ్చావు. ఆ రోజు మోషే కాలంలో 12 గోత్రాల్లో 11 గోత్రాలకి, ఒక లేవి గోత్రానికి తప్ప మిగతా అన్ని గోత్రాలకి కొలిసి ఇచ్చాడు భూభాగాన్ని. మరి ఎలాగ నీ ప్రజలకు కూడా ఒక చక్కని భూమిని ఇస్తావో, మరి వాక్యానుసారంగా ఏమిస్తావో నీ ఇష్టమని ప్రార్థన చేసి పంపించాడు. సరిగ్గా 3 నెలలు గడిచాయి. మళ్ళా సేవకుడు ఆ ప్రాంతానికి వెళితే వాడు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఫిబ్రవరి నెలలో అక్కడికి వచ్చినట్టున్నాడు, మార్చి, ఏప్రిల్, మే. వాడు చెప్పిన సాక్ష్యం, ఒక అపార్ట్మెంట్లో ఒక చక్కని ఫ్లాట్ మేము కొనుక్కున్నామండి. అది మీరు వెళతా ప్రార్థన చేసి వెళితే స్థానిక సేవకులు దాన్ని వచ్చి ఓపెన్ చేస్తారు, మీరు ఎప్పుడో ఒకసారి వస్తారుగా, ప్రార్థన చేసి వెళ్ళండి అని వాళ్ళు అడిగారంట. అప్పుడు ఆయన గుర్తు చేశాడు, తవ్వని బావుల్లో నీళ్ళన్నా, వెత్తని చెట్ల ఫలములు అన్నా వాళ్ళు సిమెంట్ కొనలేదు, వాళ్ళు ఐరన్ కొనలేదు, రేట్లు 10 కొట్లు తిరిగి వేయించుకోలేదు మళ్ళాగా. తర్వాత వాళ్ళు రంగులు వేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళ ఒంటి మీద కనీసం చిన్న మరక కూడా పళ్ళ. తాళాలు ఇస్తే తాళాలు ఓపెన్ చేశారు. అలాగూ ఉన్నతమైనటువంటి కృపను అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులమైన మనకు ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధమైన కోరికలు కోరుకోండి, ప్రభు సన్నిధిలో చెప్పండి అన్నాం అనుకో, ఇక ఆత్మ సంబంధంగా మర్చిపోతారు. అదొక భయం చెప్పాలంటే. ఇప్పుడు అనుకొని వెళ్ళండి ప్రభు సన్నిధిలో అన్నాం అనుకో, వాళ్ళు అనుకొని వెళ్తాము. ఆ మనసు ఏమో మనకి 2 పని చేయాలి, బ్యాలెన్స్గా ఉండాలి. దేవుని సన్నిధిలో మన అవసరతని చెప్పాలి, పరిశుద్ధాత్మను ప్రతిదినం కోరుకోవాలి. ఎందుకంటే నిన్న పొందుకున్నామని వాళ్ళ ఆత్మ ఉండాలని నమ్మకం లేదు. ప్రతిదినం అనుక్షణం మనకు ఆయన నీరు కడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా జీవిత చరిత్రని కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి. యెఫ్తా జీవిత చరిత్రను కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. పార్ట్ 1లో చెప్పాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ నేను మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి.
నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఏదనగా, నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చూచుకొనుటయే. దానికి ఆధారం ఏంటంటే యెఫ్తాను బయటికి నెట్టివేసిన టోబు దేశంలో అల్లరి జనం మధ్యలో తను తాను కాపాడుకున్నాడు. అది మొదటిగా మనం నేర్చుకున్నాం. అతని జీవితంలో ఇంకొక విషయాన్ని ఉదయకాలం చెప్పారు. ఏమిటా విషయము అంటే, అతనికున్న సామర్థ్యమునకు ఏం జోడించాడు? ప్రవర్తనని జోడించాడు. జాగ్రత్తగా, అతనికున్న సామర్థ్యమునకు మంచి ప్రవర్తనను కూడా జోడించాడు. ఒక వ్యక్తికి అనేక రకాలైన టాలెంట్లు ఉండొచ్చు, మంచి ప్రవర్తన కూడా జోడించబడితే చాలా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు మొదటి ఆరాధనలో యెఫ్తా జీవితంలో రెండో విషయాన్ని ఇదే చెప్పాను నేను. నీ సామర్థ్యమునకు నీ మంచి ప్రవర్తన కూడా తోడైతే ఆపత్కాలమందు లేక శ్రమదినమందు శత్రువులు మనకు మొరలిడేటట్లుగా చేస్తారు. అది జరిగింది. యెఫ్తా దగ్గరికి ఎవరైతే నింద వేశారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే బయటికి నెట్టారో, నీకు స్వాస్థ్యం లేదన్నారు, నువ్వు మాతో ఉండటానికి కుదరదన్నారో, వాళ్ళే వచ్చి చెబుతున్నారు, బాబు నువ్వు నేను బంధువులు, నువ్వు మళ్ళా వచ్చి మా మీద అధికారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సామర్థ్యం ఉందా లేదా అనట్లేదు, అందరికీ సామర్థ్యం ఉంది ఇక్కడ. ఆమేనండి, ఆమేన్, హల్లెలూయా. అందరికీ సామర్థ్యం ఉంది. నిరుపయోగమైన వ్యక్తులు మేము ఎవరూ లేవు ఇక్కడ. సామర్థ్యానికి మంచి ప్రవర్తన తోడైతే ఫలితాలు బాగుంటాయి. చాలాసార్లు బయట మనం కొన్ని కొటేషన్స్ చూస్తూ ఉంటాం. ఏమంటే మీకు మంచి సంపాదన వస్తుంది, మంచి ఇన్వెస్ట్ చేయడం కూడా తెలిస్తే మీకు చక్కగా దాచుకోవటం కుదురుతుంది అని మనకి చెప్పేవాళ్ళు కూడా, మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎలాగా? ఏమంటే మంచి జీతం వస్తుంది, కానీ దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో మీకు తెలియట్లేదు. మ్యూచువల్ ఫండ్స్లో ఎంత పెట్టండి, ఎల్ఐసిలో ఎంత పెట్టండి, చీటీ పాటలు ఎంత చేసుకోండి, ఇలా డివైడ్ చేసుకోండి అని మనకి గూగుల్లో ఇలాంటి యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. డబ్బుల్ని ఎలా డివైడ్ చేసుకోవాలి అని చెప్పి కొన్ని చెప్తూ ఉంటారు వీడియోలు. దాంట్లోనే అంత జ్ఞానం ఉంటే వాక్యం అంటుంది, నీ సామర్థ్యమునకు, నీ శక్తికి నీ యొక్క మంచి ప్రవర్తన తోడైతే ఆపత్కాలమందు అవమానించిన వారి శత్రువులు మనకు మొరలిడేటట్లు చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ కోణాన్ని యెఫ్తా జీవితంలో మనం చూడబోతున్నాం. ఇవన్నీ ఏమిటి అంటే, ఆశీర్వదించబడిన మనిషే మనకు తెలుసు, కానీ వెనకాల జరిగిన పద్ధతి తెలిస్తే చాలా ఈజీ. మీకు ఇది మొదలు పెట్టినప్పుడే చెప్పాను. ఏమని చెప్పాను? ఆకలేసినోడికి చేప ఇవ్వడం కాదు, గేలం ఇస్తే కావలసినప్పుడల్లా పట్టుకుంటాడు. అదే మన దగ్గర డబ్బులు ఉన్నాయని ఒక చేప కొని ఇచ్చామనుకోండి, ఆ రోజు తింటాడు, మర్చిపోతాడు. గేలం ఇచ్చామనుకోండి, నచ్చినప్పుడల్లా పట్టుకొని తింటాడు. యెఫ్తా జీవితంలో ఆశీర్వదించబడిన అనుభవమే మనకు తెలుసు, దాని వెనుకున్న పద్ధతి తెలియాలి. ఒకటి, తను దాచుకున్నాడు. టోబు దేశంలో ఉండి కూడా తన పవిత్రతను తను కాపాడుకున్నాడు. రెండవది, తనకు సామర్థ్యం ఉన్నప్పటికీ తన మంచి ప్రవర్తనను తను విడిచిపెట్టలేదు కనుక శత్రువులు అతని కాళ్ళ దగ్గరికి వచ్చేటట్లు చేశారు. మూడో కోణాన్ని ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. న్యాయాధిపతులు 11:9. అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల. అమ్మ, తెలుగుకి ఇంగ్లీష్కి కొంచెం తేడా ఉంది ఈ వాక్యం. మీరు కావాలనుకుంటే NIV వర్షన్లో కానీ, కింగ్ జేమ్స్ వెర్షన్లో కానీ, ఇంగ్లీష్ బైబిల్ అనుభవం ఉన్నవాళ్ళు చదువుకోండి. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాస్తుందంటే, అమ్మోనీయులను నా చేతికి అప్పగించిన ఎడల అని తెలుగు బైబిల్లో ఉంది. బట్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే, అమ్మోనీయులను నా చేతికి ఆయన అప్పగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుగుకి ఇంగ్లీష్కి కొంచెం ఒక అక్షరమే తేడా. ఎడల, అప్పగించిన ఎడల అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో అప్పగిస్తాడు. వ్యాఖ్యానంలో కూడా అదే మాటలు ఉంటాయి, అప్పగిస్తాడు. అంటే ఇతను హృదయంలో ఏం ఆలోచన ఉంది?
శత్రువు మీద యుద్ధం చేస్తే తప్పకుండా గెలుస్తాననే ఒక ధైర్యం ఉంది. హల్లెలూయా. ఈ ధైర్యం ఎలా వచ్చిందో చెప్తాను ఈ రాత్రి, జాగ్రత్తగా వినాలి. శత్రువుని జయిస్తాడనే ధైర్యం మీకు నాకు ఏం తెలుసు అంటే, 1వ వచనంలో ఏమని రాసింది? అతడు పరాక్రమశాలి అని ఉంది. పరాక్రమశాలి కనుక ఆటోమేటిక్గా అతడు జయిస్తాడని నమ్మకం ఉంది పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. వాక్యం అలా సెలవివ్వట్లేదు. వాక్యం అలా సెలవివ్వట్లేదు. చూడండి, చదువు మా కంటిన్యూ చదువు. ఆయన నాకు అప్పగిస్తాడు అని గిలాదు పెద్దలను అడగగా నిశ్చయముగా మేము నీ మాట చప్పున చేయుదము. 10వ వచనం. 10 చదువు. 10 అప్పుడు చదివింది పూర్తయిపోయిందా? యెహోవా మన మధ్యలో చదవాలమ్మా. యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండును గాకని యెఫ్తాతో చెప్పారు. అమ్మ కొంచెం నా వైపు చూడండి. 9వ వచనంలో ఏమన్నాడు? దేవుడు తప్పక శత్రువులు నా చేతికి అప్పగిస్తాడు. దేవుడే మన ఉభయుల మధ్యలో సాక్షిగా ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారు? ఇప్పుడు కారు కొంటాకు వచ్చిన ఒక కారు బ్రోకర్ నాతో ఏమన్నాడు తెలుసా? మేము పెద్ద చర్చికి వెళ్తాం పాస్టర్ గారు, 4 ఉంగరాలు ఉన్నాయి చేతికి అట్లంటే అన్నాడు. నేను చూశాను లేదా వచ్చి అన్నాడు, కారు కొంటాకు వచ్చినాయి. దేవుడే మనకి మధ్యలో సాక్షి పాస్టర్ గారు, మనకి మనుషులతో పని ఉంది, అయినా మీరు 1000 రూపాయలు పెట్టండి అన్నాడు. ఏమన్నాడు? దేవుడే, మీరు ఆరాధించే దేవుడు నేను ఆరాధించే దేవుడు ఒకటేనండి. మీరు ఇక్కడ చిన్న చర్చి, నేను పెద్ద చర్చికి వెళ్తాను. మన ఉభయుల మధ్య దేవుడే సాక్షి, అయినా ఈ 1000 రూపాయలు మీరు భజనగా పెట్టాలి. ముందు ఏం చెప్పాడు? దేవుడే మనకి సాక్షి. మీరు ఈ మాటలు కొంచెం అర్థం చేసుకోవాలి. గిలాదు పెద్దలు దాన్ని ఏమంటారంటే మాట వరుసకు వాడతారు దేవుణ్ణి. యెఫ్తా అలాంటి వాడు కాదు, వినాలి. గిలాదు పెద్దలు మాట వరుసకు ఉంటారు. కొంతమంది ఆ రక్త సంబంధికులు కూడా మాట వరుసకు వాడతారు అంతే. దేవుడు తప్పక న్యాయం తీరుస్తాడు. బిందులు తప్పు ఆడవాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మహిళా సమాజం కొట్టుకునేటప్పుడు ఏమంటారు? నా బిందు తీసి నీ బిందు పెడతావా? దేవుడి సాక్షి. ఉభయుల మధ్య ఎవరు సాక్షి అంట? ఊరికి మాట వరుసకు చెప్తాం. దేవుడే, దేవుడే, ప్రతి చిన్న విషయానికి దేవుడే, పెద్ద విషయానికి దేవుడే. వాస్తవానికి దేవుని ఆత్మ అక్కడ పని చేయదు. గమనించాలి. ఊరికి ఒక మాట అంటాం, మనకి దేవుడే సాక్షి, మనకి దేవుడే సాక్షి. గిలాదు పెద్దలు కూడా మాట వరుసగా అన్నారు. యెఫ్తా ఆ మాటను పట్టుకొని ప్రార్థన వదిలేసేవాడు కాదు. వినాలి. 9వ వచనంలో అంటాడు, దేవుడు తప్పక వాళ్ళని నా చేతికి అప్పగిస్తాడు. 10వ వచనంలో వాళ్ళు అన్నారు, దేవుడే మనకి సాక్షి, నువ్వు మా మీద అధికారిగా ఉంటావు. వాళ్ళని జయించినా జయించకపోయినా నువ్వే మాకు అధికారం అన్నట్లుగా మాట అని వాళ్ళది కదా. అవసరం తీరే వరకు అడ్డం పెట్టుకోవాలి దేవుణ్ణి. కాబట్టి అవసరం తీరే వరకు అడ్డం పెట్టుకోవాలి. గిలాదు పెద్దలు ఆలోచన ఏమిటంటే వాళ్ళ పని గడవడానికి అంత నీచ స్థితికైనా దిగజారే మనస్తత్వం వీళ్ళలో ఉంది. కనుకే యెఫ్తాను బయటికి నెట్టేశారు. ప్రేమ కలిగిన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళలో ప్రేమ, దయ, జాలి ఉంటే సొంత తోబట్టు తమ్ముడు బయటికి తరిమేరుగా వాళ్ళు తరిమేశారు. బయట తరిమేయటమే కాదు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. అందితే జుట్టు ఏంటంట, అందకపోతే అది అంతేనా? తిరిగి చెప్పానా? ఏదో ఒకటి లేదు, అవి మనకే తెలియదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఏదో ఉంటుంది సామెత. ఈ గిలాదు పెద్దలు ఏంటంటే అవసరం ఇప్పుడు వాళ్ళది కాబట్టి యెఫ్తా కాళ్ళ మీద పడిపోయారు. నువ్వు తప్ప మాకు ఎవరు లేరు బాబు అని. యెఫ్తా ఏమన్నాడు తెలుసా? దేవుడు తప్పక అమ్మోనీయులు మా చేతికి అప్పగిస్తాడు. తథ్యం. దేవుడు మన ఇద్దరికి సాక్షి అని ఎవరు అన్నారు? వీళ్ళు అన్నారు. అప్పుడు 3వ మాట యెఫ్తా నోటి నుంచి వచ్చింది. 11వ వచ్చింది. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానులుగాను అధిపతులుగాను అతను నియమించుకున్నారు. అది చూడండి. ఇప్పుడు వాళ్ళు దేవుడు మనకి సాక్షాత్కారంగానే ఏం చేస్తాం? వీళ్ళు యేసునామే కదండి, మనం కూడా యేసునామే అని సరిపెట్టుకున్నాడా? చూడండి, వాళ్ళు తీసుకెళ్ళి అధిపతిని చేసుకున్నాక ఇప్పుడు చదవాలి. అప్పుడు అమ్మ, ఇది దైవ విచక్షణ జ్ఞానం కలిగిన వాళ్ళకి మాటలు అర్థమవుతాయి. కొంచెం నిదానంగా మీరు వినండి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని
తన సంగతి అంతా వివరించాడు. ఎందుకండి యెఫ్తా గారు అనవసరం టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీరు? వాళ్ళు ఏం చెప్పారు? వీళ్ళు మన ఇద్దరికి మధ్యలో భయులకు ఎవరు సాక్షి? వాళ్ళు ఉచ్చరించింది కూడా యెహోవా దేవుడేగా. మళ్ళీ ఈయన వెళ్ళి దానికి ప్రార్థన చేయడం ఏంటి? వినాలి. తెలుగు బైబిల్ ఏమని రాస్తుంది? యెహోవా సన్నిధిని యెఫ్తా విషయం అంతా తెలియజెప్పాడు అన్నాడు కదా. ఇప్పుడు ఈ 11వ వచనం ఇంగ్లీష్లో ఒకసారి చదువుతుంది చూడండి. జడ్జెస్ చాప్టర్ 11 ఎక్కడ? 11వ వచనం. 11 చదివామన్నమాట. So Jephthah went with the elders of Gilead, and the people made him head and commander over them. And he repeated all his words. అది ఆ మాట నోట్ చేసుకోండి. హీ రిపీటెడ్ All his మరలా చదువు మరి. రిపీటెడ్ and he repeated all his words హీ రిపీటెడ్ ఆల్ హిస్ వర్డ్స్ before the Lord in Mizpah. బిఫోర్ ద లార్డ్ ఇన్ మిస్పా. హీ రిపీటెడ్ ఆల్ హిస్ వర్డ్స్. రిపీటెడ్ అంటే అర్థం ఏంటి? మనం మాట్లాడుకునేటప్పుడు ఏమంటాం? రిపీట్ అంటే మరలా. తెలుగులో మరలా అనే మాట ఉందా? లేదు. ఇంగ్లీష్లో రిపీట్ అనే పదం రాశారు. అంటే వాళ్ళు ఒక్కసారి దేవుని నామాన్ని ఉచ్చరించినా దాన్ని పట్టించుకోలేదు. ఇతడు చెప్పవలసిన బాధ్యత కలిగిన వాడు ఇతను. హల్లెలూయా. ఏది పడితే అది చేసి చేతులు కాల్చుకునే రకం కాదు. ప్రతి అడుగు ఆశీర్వదించబడాలి అనుకున్న మనసు కలిగిన వాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకంగా యెఫ్తా జీవితంలోంచి మనతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వదించబడాలన్న వాంఛ కలిగిన వాళ్ళు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఎలాగోలా బతికేద్దాం అనుకుంటే ఒక లెక్క, ఆశీర్వదించబడాలి, ఒక ఈ మెట్టు పైకి వెళ్ళాలి, ఉన్నతంగా ఉండాలనుకున్న వాళ్ళు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. దైవ నిర్ణయమై ఉండాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారై ఉండాలి. హల్లెలూయా. లేకపోతే ఏం జరుగుతుందంటే ఆశీర్వాదానికి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. మనం అనుకున్నట్టు పాజిటివ్ ఎనర్జీ మాత్రమే కాదు, నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది. ఆశీర్వాదానికి 2 నష్టపోతాం. జాగ్రత్తగా వినాలి. ఆశీర్వాదానికి 2 నష్టపోతాం. యెఫ్తాకి విచక్షణ జ్ఞానం ఉంది. వాళ్ళు రమ్మన్నారు కదా, కుర్చీ వేస్తారు, చక్కగా మంచి టవలేస్తారు, కూర్చోబెడతారు, నువ్వు పెద్ద అంటారు. ఇప్పుడు ఇతను యుద్ధం చేసే వరకు ఇవన్నీ చేస్తారు. యెఫ్తాకి తెలుసు యుద్ధం చేశాక మళ్ళీ నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ఉంటారు. అయితే యెఫ్తా అలాంటి కాదు. అక్కడికి వెళ్ళి మిస్పాలో ఉన్న యెహోవా సన్నిధికి వెళ్ళంట మరలా ఈ విషయముల గురించి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు 9, 11 వచనాల సారాంశాన్ని చెప్తాను. మనసు పెట్టి నా వైపు చూసి వినండి. 9వ వచనానికి అర్థం ఏంటంటే, దేవుడు వారిని నా చేతికి అప్పగిస్తాడంటే అర్థము నా శక్తి, నా బలము, నా పరాక్రమము కానే కాదు. శక్తి చేతను బలము చేతను కాక దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఒక ఆయన దగ్గరికి కడుపులో నొప్పి 2 సంవత్సరాల నుంచి తగ్గట్లేదని ఒక పాస్టర్ గారి దగ్గరికి మా ఊరి దగ్గర ఒక విశ్వాసి వాళ్ళ కూతురుని తీసుకెళ్ళగానే అయ్యగారు తెల్లబట్టలు వేసుకుని పైకి వచ్చారు. అయ్యగారు ఇక మామూలుగా స్వస్థత జరిగేటప్పుడు ఎలా ఉంటుంది ఫేసు, మన ఊర్లు కాబట్టి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పలానా ఊరు నుంచి. ఓ మా అమ్మమ్మ గారు ఊరు అదే. ఆ ఊళ్ళో పాస్టర్ లేరా? ఉన్నాడు, రాజా కూడా ఉన్నాడు అక్కడ. ఆ ఊళ్ళో ఎవరున్నారు? రాజా కూడా ఉన్నాడు. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకో 17 చర్చిలు ఉన్నాయి ఆ ఊళ్ళోనే. 18 చర్చిలు నాతో గారు. మరి ఇన్ని చర్చిలు ఉండగా మీరు ఎంత దూరం బయటకు వచ్చారంటే నిజమే, ఆ మాత్రం ఉండాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ప్రార్థన చేయాల్సినంత పనే కాదు ఇది. కుర్చీలో కూర్చున్నాడు, అమ్మాయిని అలా పడుకోబెట్టారు. ఈ చేష్టలు కొన్ని కాళ్ళు దేవుడు తప్పని ఇరుస్తాయి. ఏం కంగారు కాలు పెట్టంట ఇలాగే పొట్టలేదా వేసరు అన్నాడు. అమ్మాయి వేసి తగ్గిపోయింది ఫస్ట్ గారు. వినండి, నేను చెవులాగా విన్నాను. ఇదే చేష్టలు అంటే ఇవి తనకు తాను ప్రత్యక్షపరుచుకునే చేష్టలు. ఉదయం కూడా చెప్పాను, ఎస్ఎన్ గారిని మీటింగ్ పెట్టమంటే నేను మీ ఊళ్ళో పెట్టను. ఎందుకు? నాకు ప్రజలు అవసరం లేదు, ఆయన కోసం ఒక సమూహం కావాలి. హల్లెలూయా. యెఫ్తా ఏమని చెప్తున్నాడంటే, దేవుడు తప్పక నా చేతికి అప్పగిస్తాడు. నా పరాక్రమము, నా బలము కానే కాదు. జీవిత కాలంలో
నా వలన ఏం జరగదు అనే మాట మనం అనగలిగితే దేవుడు శక్తి చేతను బలము చేతను అద్భుతమైన కార్యాలు చేపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇవాళ క్రైస్తవ సమాజం ఎటు వెళ్తుందో తెలియట్లేదు. అబ్బాయా భోజనం చేసా కూర్చో. వినండి, ఆ సీరియస్నెస్ మధ్యలో ఆట విడుపుగా సైతాన్ని గడి పంపించాడు అనమాట. జాగ్రత్తగా వినండి. ఎంత జీవితంలో ఆలోచన ఏంటంటే, నాకున్న బలమును బట్టో నాకున్న సామర్థ్యమును బట్టో గిద్దెను కూడా ఏమన్నాడు, పరాక్రమము కలిగిన అన్నంత మాత్రాన మనం కాళ్ళ దగ్గర అయ్యకూడదు. ఆయన నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఏం ప్రార్థన చేసావు? అవునా, నేను ఏం చేశాను నాకు తెలియదు. అసలు బలి తగ్గిపోయింది. తగ్గిపోతే అంటే ఇంక పొద్దున్నే నాకు ఆ రోజు నిజంగా ప్రార్థన చేసుకునేవాడు. ఇంకెందుకు రాత్రి బూస్ట్ పొద్దున్నే ఇచ్చాడు. సైతాన్ని ఇక్కడ కూర్చోలేవాడు. గుర్తుపెట్టుకోండి, పొగడ్త మన ఎదుటికి వస్తే ఒక మెట్టు పడిపోయామని అర్థం. వినకుండా మనం దాన్ని తప్పించి వెళ్ళిపోయామా, జీవితంలో 4 మెట్లు పైకి వెళతాం. హల్లెలూయా. నేనే మిమ్మల్ని దీవించేది, నా చర్చి మారారా ఇక మీ వల్ల కాదన్నాను అనుకో. చెప్పండి, కాస్త ఆలోచించి. చర్చి దీవిస్తుందా, సేవకుడు దీవిస్తాడా, దేవుడు దీవిస్తాడా? దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. యెఫ్తా యుద్ధం చేస్తే విజయం రాదు. గిలాదు పెద్దలు యెఫ్తాకి మంచిగా మటన్ బిర్యానీ పెడితే వెళ్ళి వారి మీద కత్తి దూయడు. 300 మందిని తీసుకెళ్ళమని చెప్పాడా గిద్యోన్ని? తీసుకెళ్లారు యుద్ధానికి. ఒక్కడైనా కత్తి పట్టుకున్నారా? దేవుడు కార్యాలు అలా ఉంటాయి. ఆయనకు తప్ప ఎవ్వరికి మహిమ రానివ్వడు. హల్లెలూయా. యెఫ్తా అందుకే అన్నాడు, దేవుడు తప్పక నాకు అప్పగిస్తాడు, కానీ ఇది నా బలము నా సామర్థ్యం. అందుకే అన్నాడు, దేవుడే నాకు అప్పగిస్తాడు, నేను యుద్ధం చేయాలి. ఆ మాటలో మనం రివర్స్గా ఆలోచించేది. దేవుడు నాకు అప్పగిస్తాడంటే దేవుని వల్లే, కానీ ఇది నా వలన అయ్యేది కాదు. ఆశీర్వాదం కావాలి అనుకున్న వాళ్ళు ఈ మాటలు పదే పదే హృదయంలో పెట్టుకోవాలి. శక్తి చేతను పాట కూడా ఉంటుందిగా, శక్తి చేతను కాదనను. ఆ పాటలో మనకు రాట్లేదు. నా ఆత్మ ద్వారా ఇది జరుగునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా ఇది జరుగునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయి. రెండవది 11వ వచనానికి అర్థం ఏంటంటే, నా సామర్థ్యం కాదు దేవా, నువ్వు నన్ను బలపరచమని మళ్ళా విజ్ఞాపం చేయటం. వినాలి. 11వ వచనానికి మళ్ళీ ఎందుకు మందిరానికి వెళ్ళాడు? ఒకసారి చెప్పారుగా యెహోవా మన మధ్యలో సాక్షి, సరిపోతుంది. అంటే ఒకసారి ప్రార్థన చేస్తే సరిపోదు. పదే ప్రభు సన్నిధిలో మెస్పాలో నీళ్లు చేది, నీళ్లు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించాలి. హల్లెలూయా. రిపీటెడ్ ఆల్ హిస్ వర్డ్స్ అన్నాడు ఇంగ్లీష్లో. రిపీటెడ్ అంటే మరలా ప్రభు సన్నిధిలో. ఆ పాటలు కూడా పాడంగా, పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. అబ్బాయి మనకి ఆయన ధ్యాస ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంటేనే ధ్యాస, నాతో సహా. మళ్ళీ నేనేం పెద్ద ఇదని చెప్పట్లేదు. మందిరంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉండే, కింద ఉంటే గోడ గట్ట ఆ గోడ దగ్గర ఈ గుమ్మం దగ్గర, పైన బలి ప్రశాంతంగా ఉంది ప్రభు అనిపిస్తుంది. మళ్ళీ కిందకి వెళ్ళిపోతామో మళ్ళీ మనసు ఉండదు. పదే ఆయన సన్నిధిలో కూడుకున్నప్పుడంట ఆయన ధ్యాసలో అలా స్థిరపరచబడతాం. హల్లెలూయా. యుద్ధంలో విజయం కావాలన్నా, ఆశీర్వాదపు గవిని స్వతంత్రించుకోవాలన్నా పదే మెస్పాలో ప్రభువుని కలుసుకునే అనుభవం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన చేయడానికి విసుగనిపించట్లేదా అన్నాడు ఒక ఆయన. ఉదయకాలం ప్రతిరోజు ఇలా ప్రార్థన చేస్తున్నామన్నా ప్రభు కృపను బట్టి 3 రాని 4 రాని లేచి ఆసక్తితో వస్తున్నారు. ఇలా ప్రతిరోజు 5 వారు విజ్ఞాపన చేసి ప్రభు ఆత్మ ప్రత్యక్షతను బట్టి ప్రార్థన చేస్తున్నామంటే ప్రతిరోజు రోజు 5 గంటలు కాదు, ఇద్దరు సరిపోద్దా అన్నాడు. తర్వాత మనం ఏమైనా కొండలు దొరుకుతామండి తమ్ముగా? తర్వాత ఏమైనా వాళ్ళు కొట్టే పని ఉంటుందా? లేదుగా.
మరి ప్రార్థన చేయడానికి ఏమైంది? ఒక్క మాట గుర్తుపెట్టుకో, యెఫ్త ప్రార్థనా పరుడు కనుకే దేవుడి ద్వారా తెలిసాడు. హల్లెలూయా. బైబిల్లో న్యాయాధిపతులైనా, ప్రవక్తలైనా, రాజులైనా, యాజకులైనా, లేవీలైనా ప్రార్థనా హీనుడు ఆశీర్వాదం పొందినట్లుగా చరిత్రలో ఎక్కడా రాయబడలేదు. ప్రార్థన అంటే సమయానికి వచ్చి సమయాన్ని పాటించి వెళ్ళేది కాదు. ప్రార్థన అంటే ఏదో ఒక గంట సేపు పాటలు పాడి ఆరాధన చేసి సౌండ్ చేసి శబ్దం చేసేది కాదు. ప్రార్థన అంటే దేవునితో గడిపేది. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షతను పొందుకొని ప్రభు ఆత్మతో మనం కనెక్ట్ అయినప్పుడు ఆ విధముగా చేయబడేది ప్రార్థన. ఏదో ఇప్పుడు 2 గంటలు ఉన్నాం ఇక్కడ, 2 గంటలు ఊరికే శారీరకంగా వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు. మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించినదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవం కలిగిన వారినే ఆయన ఆశీర్వదించాడు. చెప్పండి, యెఫ్తాకి ఏ అనుభవాలు ఉన్నాయి? నా బలము కాదు. రెండవది, పదే పదే మరలా ఆ మాటలు తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో చెప్పే అనుభవం. మూడో మాట చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఇంతకు అసలు గొడవ ఏంటి? అమ్మోనీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధంలో వీళ్ళకి విజయం పొందే అవకాశం లేక ఇక కాళ్ళబేరానికి వచ్చారు యెఫ్తా దగ్గరికి. యెఫ్తా పద్ధతి కలిగినాడు. జాగ్రత్తగా వినాలి. సాతానుని జయించాలంటే ఒక పద్ధతి ఉంది. ఏంటా పద్ధతి? అమ్మోనీయులు రాజు సాతాను అనుకోరు. సాతానుకి ఒక వర్తమానం వెళ్ళింది యెఫ్తా దగ్గర నుంచి అమ్మోనీయులు రాజుకి. అసలు నువ్వు మా మీదకి ఎందుకు యుద్ధానికి వచ్చావు అని అడిగాడు. అసలు నువ్వు మా మీదకి ఎందుకు యుద్ధానికి వచ్చావని అడిగాడు. అమ్మోనీయులు రాజు అన్నాడు, మా భూభాగాన్ని మీరు కాజేశారు. ఏంటంట? మా స్థలాన్ని మీరు కాజేశారు. మీరుంటున్న స్థలం ఉందే అది మాది అని అన్నాడు. ఎవరు? అమ్మోనీయులు రాజు. ఎక్కడుండే ఈ మాటలు అంటే మీరు చదువుకోండి. తర్వాత 12వ వచనం నుంచి 28వ వచనం వరకు యెఫ్తాకి అమ్మోనీయుల రాజుకి మధ్య జరిగిన సంభాషణ. చెప్పండి మాట. 12వ వచనం నుంచి 28వ వచనం వరకు యెఫ్తాకి అమ్మోనీయుల రాజుకి మధ్య జరిగిన సంభాషణ. ఏంటి ఆ సంభాషణ అంటే, అమ్మోనీయుల రాజు దగ్గరికి వర్తమానం పంపాడు యెఫ్తా. ఏమండి, మీరు మా మీదకి యుద్ధానికి రావడానికి గల కారణం ఏంటి? మా భూభాగాన్ని నువ్వు తీసుకున్నావు, మాది స్థలం, మా స్థలంలో నువ్వు ఉన్నావు అన్నాడు. ఏమంటే యెఫ్తా అన్నాడు, పిచ్చోడా, కొంచెం లేఖన పరిజ్ఞానంతో మాట్లాడు. ఎవరిని? అమ్మోనీయుల రాజుని. లేఖన పరిజ్ఞానం ఉన్నవాడు, వాక్యం తెలిసిన వాడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వెళ్ళడం. కొంతమంది దేవుని బిడ్డలే దేవుని బిడ్డల మీద వ్యతిరేకంగా ఉంటారు. వీడంటే అమ్మోనీయుల రాజు కాబట్టి దేవుని ప్రత్యక్షత తెలియక యుద్ధానికి వచ్చాడు అనుకుందాం. క్రైస్తవులు క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళు ఎప్పుడూ కూడా వాక్యపు విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. ఏమంటే వెంటనే యెఫ్తా అంటాడు, నువ్వు మాది అంటున్నావు చూసావా భూభాగం, అది మీది కాదు. మా పితరులు మోషే కాలంలో అరణ్యం గుండా నడిచేటప్పుడు ఆ ప్రాంతంలో యుద్ధం చేసి విజయం పొంది తీసుకున్న భూమి తప్ప పోరాటం లేకుండా పొందుకున్నది కాదు. నువ్వు పొరపడుతున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండవని హెచ్చరించాడు. ఆ మాటలన్నీ ఆ వచనాల్లో ఉంటాయి. ఎంత చెప్పినా అమ్మోనీయులు రాజు అంగీకరించలేదు. ఎన్నో వచనం చదవండి, 27లోనా ఆ మాట చదవండి, 28, 27. అయితే అమ్మోనీయులు రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలు ఒప్పుకోలేదు. చూడండి, యెహోవా ఆత్మ యెఫ్తాను దర్శించక మునుపు ఈ సంభాషణ అంతా జరిగింది. స్థలం మాది అన్నాడు, మీది కాదబ్బాయి, ఇది మోషే కాలంలో దాన్ని మేము పొందుకున్నాం, యుద్ధం చేసి పొందుకున్నాం అని చెప్పి వెంటనే చెప్పగానే ఇతడు ఏమన్నాడు, పోలే నిజమేలే, వాళ్ళు యుద్ధం చేసి పొందుకున్నారని వదిలేయాల. ఒక మాట సామెత ఉంటుంది, నాశనం నెత్తి మీద కూర్చున్నవాడికి ఎంత చెప్పినా కళ్ళు మూయబడే ఉంటాయి, వాడు వినడం. ఒక్కసారి వాడికి వాటం ఎదురుగా ఉన్నప్పుడు పొరపాటును మనం ఎంత చెప్పనే ఉండి వినడం. తర్వాత ఏమంటాడు తెలుసా, నిజమే పాస్టర్ గారు విన్నా పోయేదేమో, నిజమే అక్క విన్నా పోయేదేమో, నిజమే చెల్లి విన్నా పోయేదేమో. ఎప్పుడు సమస్య అయిపోయిన తర్వాత ఇది కలుగుద్ది మనకి. ఇవి అమ్మోనీయుల రాజు కూడా మన కోవకు చెందినోడే. ముందు వినడం, వినకుండా ఏమన్నాడు తెలుసా, యెఫ్తానే
అసలు యుద్ధమే. ఈ మాటలన్నీ పక్కన పెట్టి అంటే ఎంత దేవుని ఆత్మ చేత ఒక మాట్లాడతాడు, యెహోవా నీకును మాకును న్యాయము తీర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్త. ఇక్కడ వరకు నేను వాళ్ళ వాక్యాన్ని వివరిస్తాను, కొంచెం ప్రశాంతంగా వినండి. అమ్మోనీయులకి ఇశ్రాయేలీయులకి ఎవరు న్యాయం తీర్చాలి? యెహోవా న్యాయం తీర్చాలి. మీకు 3 విషయాలు చెప్పాను. ఒకటి, అతను బలం కాదని ఒప్పుకున్నాడు. 2, పదే పదే దేవుని యొద్దకు వెళ్ళి దేవుని దర్శించే అనుభవం కలిగిన వాడు. 3వదిగా ప్రతిదీ దేవుని న్యాయానికి విడిచిపెట్టే మనస్తత్వం. వాళ్ళు ఎంతమందిలో ఉంది స్వభావం? కొంచెం ఆలోచించి. చిన్న విషయానికి మనం కంగారు పడిపోతున్నాం, చిన్న విషయానికి మనం బాగా హీట్ అయిపోతున్నాం. ఎక్కడ లేని రౌద్రం, ఎక్కడ లేని కోపం, ఎక్కడ లేనటువంటి కలవరం మనలోనే వస్తుంది. క్రైస్తవులకు ఉన్న కలవరం ప్రపంచంలో ఎప్పటికీ లేదు. హిందువులు ఇంకా ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళు ముస్లింలు ఇంకా ప్రశాంతంగా ఉంటారు. అసలు చూడండి, క్రైస్తవులకు ఉన్న కలవరం ప్రపంచంలో ఏమోలా కనపడదు. దేవుడు మాకు అన్యాయం చేశాడని కొంతమంది, ప్రార్థన చేసిన దేవుడు వెళ్ళలేదని కొంతమంది, అనేక రకాలైన కారణాల వల్ల కలవరం చేస్తుంటారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీ హృదయములు నేను వెళ్ళాక కలవరపాటనివ్వద్దు. నేను పక్కనుంటేనే మీకు ఇంత అవిశ్వాసం వస్తుంది కదా, అపోస్తులతో చెప్పాడు అన్నమాట. నేను పక్కనుంటేనే మీరు ఇలా ఉన్నారు కదా, అలాంటిది నేను వెళ్ళిన తర్వాత మీ హృదయాలు కలవరంతో నిండిపోతాయి. క్రైస్తవుల హృదయాల్లో కలవరం రానివ్వకూడదు. ఎందుకంటే మీతో ఉన్నది క్రీస్తు రక్తం. హల్లెలూయా చెప్పండి. మనతో ఉన్నది ఏంటంట? క్రీస్తు రక్తం. మీరు కలవరపడ్డారా? క్రీస్తు రక్తాన్ని అవమానించిన వారు అవుతారు. నేను మళ్ళా చెప్తున్నాను, ఒక ఎమ్మెల్యే దగ్గర పనిచేసేవాడు దడుస్తాడు అసలు? లేకపోతే ఒక ఎంపీ దగ్గర ఉండేవాడు అసలు దడుస్తాడా? హైకోర్టు జడ్జి గారి పక్కన ఉండేవాడికి అసలు భయం ఉందా? ఎందుకని? న్యాయం మా పక్కన ఉంది. ఏం జరిగినా మా ఎమ్మెల్యే చూసుకుంటాడు, ఏం జరిగినా మా ఎంపీ చూసుకుంటాడు, ఏం జరిగినా మా జడ్జి గారు నాకే తీర్పిస్తాడు. ఒక వ్యక్తి పక్కన ఉన్న అతనికి అంత బలం ఉంటే మన ప్రక్కన ఉన్నవాడు ఎవరో తెలుసా? ఆయన మన కలవరములు తీసివేసి కరుణామయుడిగా ప్రత్యక్షమయ్యే దేవుడు. హల్లెలూయా. దేవాది దేవుడు సర్వలోకమును సృజించినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమి ఆకాశమును సృజించిన వాడు. భూమిని ఆకాశమును ఒక ధ్యానతో కలవగలిగిన వాడు. శూన్యముల సృష్టిని వేలాడదీసిన వాడు. అంధకారంలో వెలుగును కలుగ చేసిన వాడు. పూరేడు పిట్టలను ఆకాశం నుంచి కురిపించిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని తన్ను తాను స్టేట్మెంట్ ఇచ్చుకున్నటువంటి దేవుడు, సజీవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు. ఆయన ప్రక్కన నిలబడి మనం బలహీనంగా ఆలోచిస్తే దేవుని నామానికి చాలా అవమానం. భక్తాల ధైర్యం ఏంటో తెలుసా? ఈ అమ్మోనీలే కాదు, 100 మంది సైన్యము వచ్చినా, నీ ప్రక్కన 1000 మంది పడినా నీకు ఎటువంటి ప్రమాదం రాదు. ఎంతమంది వచ్చినా కూడా నువ్వు ఒంటరిగా ఉన్న నీకు ప్రమాదం రాదు. ఎందుకంటే నువ్వు ఆశ్రయించింది దేవుని రక్తాన్ని కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తాకి చూడండి, ఈ మాట నేను ఇప్పుడు చిన్న మాట రాసుకున్నాను. అలా ప్రతి విషయంలో కూడా మనల్ని మరుగు చేసుకొని ఆయన్ని కనపరిచే అనుభవం ఎత్తాలో కనబడుతుంది. అమ్మోనీయుల రాజుకి ఏమని చెప్పచ్చు? నా కత్తి పవర్ ఏంటో తెలుసా అనొచ్చా? అనకూడదు? అనొచ్చు వాస్తవానికి. ఎందుకంటే ఇతను ఎవరు? పరాక్రమం కలిగినాడు. ఆ మాట గుర్తుపెట్టుకో. ఇతను అమ్మోనీయుల రాజుకి ఏం చెప్పచ్చు? అమ్మోనీయుల రాజు, తెలియక నా మీదకి యుద్ధానికి వస్తున్నావు, నా గురించి నా బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి కనుక్కొని రా నా మీదకి అనొచ్చు. కిలాది పెద్దలు అడుగు, బయటికి తోసేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ నా కాళ్ళ మీద పడ్డారు, వాళ్ళు చెప్తారు నా పవర్ ఏంటో. నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని నా మీదకి వస్తున్నావా? అక్కడ ఎవరో ఇసిగియా దగ్గర సన్హెరీబు కూడా ఏమంటాడు? నా గురించి విన్నారు అసలు మీరు? నేను ఎవరో తెలుసా? నేను యుద్ధానికి వెళ్ళగా నా మీద జయించిన వాడు ఎవడో లేడు. మరి అలాంటిది మీరు నా మీదకి ఏంటో కొంచెం కుక్కలాగా చేస్తున్నారు. గొలియాతు ఏమంటాడు దావీదుని? ఏంటో వచ్చింది, నేనేమో కుక్క పిల్లలు అనుకున్నావా? కర్రబట్టుకొచ్చి చేస్తున్నావు నా మీదకి? నేను ఎవరిని? గొలియాతునే. దావీదు అన్నాడు, నువ్వు ఎవడవైతే నాకెందుకు, నేను ధరించుకున్న నామం ఉందే, అది జీవము కలిగిన సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామం. హల్లెలూయా. ఆ నామానికి శక్తి ఉంది. యేసుక్రీస్తు నామానికి శక్తి ఉంది. పాటలో కూడా ఉంటుంది. ఎవరు పాడతాం పాడటానికి? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అని పాడుతుంటే ఓ అంటుంటాం. పాటే
తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత చిన్న స్వాదన ఎవడైనా బండి వచ్చి తగిలేడనుకో, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, మా ఆవిడ ఎవరో తెలుసా మీకు, చిట్టుకేస్తే వస్తారు వాళ్ళు అందరూ. అంటే ఏది వాటర్ క్యాన్ వాడికి అదే మాట, బండి తగిలిన అదే మాట, చిన్నవాడికి అదే మాట. అంతేగాని నేను దేవుని సేవకుడిని అనే మాట రాదు నోటేమట. మా ఆవిడ ఎవరో తెలుసా, నేను ఎవరండి మీ ఆవిడ, మనిషినా లేకపోతే అడవిలో నుంచి వచ్చిందా అన్నారు. అప్పుడు మనం ప్రతిదానికి మనుషుల మీద ఆధారపడే మనస్తత్వం. ప్రభు అంటున్నాడు, నీ శ్రమలో నువ్వు దేవుణ్ణి కనపరిస్తే, సాతానుతో చెప్పాలి, సాతాన ఈ మధ్య పాట ఏం పాట అది, సాతానా సాతానా వెలవేగుచున్నావు లాక్డౌన్ అని పాట ఈ మధ్య ఒకటి నెట్లో విన్నారు. సాతానా సాతానా వెలవేగుచున్నావు లాక్డౌన్ అని. సాతాను వెలవేగుతాడు శ్రమ వచ్చినప్పుడు, మన మీద నాట్యం ఆడుతూ ఉంటాడు. వాడికి చెప్పాలి, మేము ధరించుకున్న నామం యెహోవా అనే నామం. హల్లెలూయా. మేము ధరించుకున్న నామం యేసుక్రీస్తు అనే సర్వశక్తిమంతుడైన నామం. ఆ నామంలో శక్తి ఉంది. రోగములను భరించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను తొలగించే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఇంకో పాట కూడా ఉంటుంది. ఏం పాట? యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం, యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. సన్నతించబడును ఎల్లకాలము, స్తుతి నందదగినది ఒకే నామము. చాటించదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం, యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం అని పాడి స్తోత్రం చెప్పి ఆమెనని చక్కగా దాని ఒకటి ఆశీర్వాదం ఇచ్చి ఆ మెట్ల దగ్గర అంత గొడవ జరిగింది అనుకో, గొడవలు చూసావా, కత్తి చూసావా, మా కత్తికి ఎంత పోతున్నాం అన్నాం అనుకో, ఈ ఆరాధన ఏమైపోద్ది? ఆలోచించండి. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? దేవుని నామానికి ఎక్కడ మహిమ వస్తుంది? దేవుని నామం మహిమ పొందాలంటే దావీదు అంటాడు, నేను చచ్చిన కుక్క వంటి వాడిని అయ్యా, నేను విన్నది లాంటి వాడిని, ఓడబాతు ఎందుకు పనికిరాని పాత్ర, నాలో కార్యసాధకమైన క్రీస్తు శక్తి పరిపూర్ణమైతేనే విజయం. హల్లెలూయా. ఏ ఒక్కరు ఇవాళ మనం ఆశీర్వదించబడ్డామంటే ఒంటరిగా ఆశీర్వాదం రాలేదు, మనలో కార్యసాధకమైన శక్తి ఒకటి పని చేసింది. అది యేసయ్య నామములో ఉన్న శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తా అంటారు, అయ్యా నేను కాదు నా బలము కాదు, ఇది దేవుని కృప వలన జరుగుతా. బలహీనతల్లో కూడా ఎందుకు పౌలు ఆనందిస్తున్నాడంటే విజయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడని. కాస్త ఆలోచించేద్దాం. శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడుతున్నామా, లేక దేవుని కాక వేరొకటిని మనం ఆధారపడుతున్నామా? ఆయన కాక మనం దేన్ని ఆధారం చేసుకున్నా గెలవలేము, గెలవలేము, గెలవలేము. ఆయనే ఆధారం. ఆధారం నీవే అని పాట కూడా ఉంటుంది. పాట ఆధారం నీవే, ఆధారం నీవే, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. మనం పాడలేము, మనకు వస్తున్నారు కనుక సరే. పాటలన్నీ ఇప్పుడు అవి ఎందుకు రాశారు? ఆ పాటలు అనుభవాలనే పాటలుగా రాశారు. అనుభవిస్తే కడుపులో నుంచి వస్తుంది, అనుభవించకపోతే నోటితో చాలామంది పాటలు రాశారు. కాలగర్భంలో ఒక ఆయన 1000 పాటలు రాశాడంట, ఒక్క పాట వెలుగులోకి రాలేదు. ఎందుకని? ఊరికే రాసుకుంటూ వెళ్ళిపోయాడు. డబ్బులో నేను సంగీతం కట్టించామనుకోండి, నిరుపయోగం. అనుభవాల్లో నుంచి రాస్తాను చూసారా, ప్రజలు గుండెల్లో ఒక ముద్ర వేసుకుని ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య మనోడు పాడబడి ఏం పాటది? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా,
నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా హల్లెలూయా. పాడాము నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా అని పాడాము అనుకోండి, కిందకి వెళ్ళాక అందరూ మనకే ఉన్నారనుకో, దేవుడు గణపరచ పాట ఒక ఆయన పాడుతున్నాడు. ఏసన గారి మీటింగ్లో ఎవరికెవరు మైకు ఒక ఆయనకి ఇచ్చాడు, ఇస్తే ఆయన పాట పాడుతున్నాడు స్టేజ్కి. ఎవరిని మీరు వినాలి జాగ్రత్తగా, ఎవరిని? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఏసన గారు అనుకున్నాడు, రాసిన నేను కూడా ఇంత రాగం తీరిపోయాను, ఏం పాడుతున్నాడండి. పాడతాడు కొంతమంది పాట, అసలు రాగం తీస్తున్నాడంట. నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగానా, ఆనందం నీవేగా అని పాడుతుంటే పక్కన వేసిన గారిని ఎవరో గీరుతున్నట్టుగా అనిపించి ఇటు చూసాడంట. ఈయన తన్మయత్వం చెందిపోతున్నాడు. వాళ్ళు ఎవడికి ఇచ్చాడు ఆ పాట మాత్రం, ఇట్లాంటి తోడు ఉండాలి మన మినిస్ట్రీలో అనుకుంటున్నాడు. ఆయన కూడా ఎలా అంటున్నాడు, ఇలా కూడా పక్కన పెట్టినట్టు అన్నారు. ఏంటని పక్కకి చూస్తే వాళ్ళు ఎవడికి ఇచ్చేవారు మైకు, ఎవరు లేరని పాడుతున్నాడు, ముగ్గురు ఉన్నారు ఈ ఊళ్ళోనే. అర్థమైంది మీకు? ఎవరు లేరని పాట పాడుతున్నాడు కదా, దీనికి ఈ ఊళ్ళోనే ముగ్గురు ఉన్నారనే. మీరు ఆయనకి మైకి ఇచ్చావో, నీ బలిపేట పెట్టి నీ అభిషేకం పెట్టి ఎవరో చెక్కుతున్నారు కదా చూసుకోవాలంట. బాబు నువ్వు మాట పేరు నీకు దండం అన్నట్టు. ఇక మధ్యలోనే ఒక వచ్చిన అవ్వగానే ఒక చరణం అవ్వగానే పాటలు ఆడుకొని సాలిడ్ సార్ టైం లేదని చెప్పారు. అప్పటి నుంచి ఎవరికి ఇవ్వడానికి, ఎందుకని పాడే పాట మన అనుభవంలో ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. పాడే మనం నిత్యసియోనులో నా యేసుతో కూడా నేనుండుటే అని రాసామనుకోండి, బంగారు వీధుల్లో నడిపించు నా యేసయ్య అని రాస్తున్నాం. ఎందుకు వెళ్ళిన తర్వాత బంగారు వీధులు కాదయ్యా, ఈ రోడ్డు మీద 4 చక్రాల వాహనంతో నేను పరుగెత్తాలి అని ప్రార్థన చేసామనుకోండి, పాటకి జీవితానికి సంబంధం ఉంది. ఎంత జీవితం అలాంటిది కాదు. అతడు ప్రార్థన ఎలా చేస్తాడో జీవితం కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు అని దావీదు అన్నాడు. ఏమన్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా మహాప్రభు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా మహాప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా పూజార్హుడా. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడిన వారిని పూర్తి స్థాయిలో ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంత కార్యక్రమం చేశాడు కనుకే దేవుని ఆత్మ యెఫ్తాని దర్శించింది. అలా చెప్తున్నాను, ఈ అనుభవాలు ఉన్నాయి కనుకే దేవుని ఆత్మ యెఫ్తాని దర్శించింది. ఊరికే ఆత్మ వచ్చే అని పాట పాడామనుకోండి, ఈ మధ్య పాటలు అసలు మ్యూజిక్తో ఎక్కువైపోయాయి. పాటలు ఎలా ఉంటున్నాయంటే అసలు పాట పాడుతున్నారు గట్టిగా, స్పీడ్గా పాట పాడేస్తున్నారు. కానీ దేవుని ఆత్మ పని చేయాలంటే ఈ అనుభవాలు ఉండాలి. హల్లెలూయా. ఇహలోక మాలిన్యం అంటకూడదు. రెండవది తన సామర్థ్యమునకు తన ప్రవర్తన జోడైనదై ఉండాలి. మూడవదిగా పదే పదే దేవుని ఎదుట చెప్పేవాడిగా ఉండాలి. నాలుగవదిగా నా సామర్థ్యం కాదు, ఇది దేవుడే చేస్తాడని ఆధారపడిన వాడై ఉండాలి. ఐదవదిగా దేవుని న్యాయపీఠమును ఆశ్రయించిన వాడు కావాలి. ఇది యెహోవా మనకు న్యాయము తీర్చునుగాక. లాభాలతో యాకోబు అంటాడు, దేవుడే మనకు న్యాయం తీర్చాలి. ఇన్నాళ్ళు పనిచేశాను నీ దగ్గర, 14 సంవత్సరాలు నా సంపదను దోచుకున్నావు, నాకు జీతం ఇవ్వలేదు, మంచు నా మీద పడింది,
రాత్రి నా కళ్ళకు నిద్ర లేకుండా పోయింది. అలా పని చేస్తే నాకు జీతం ఇవ్వకుండా నువ్వు కాజేస్తావా? దేవుడే మనకు న్యాయం తీరుస్తాడంటే 6 సంవత్సరాల్లో 14 ఏళ్ళలో పొందుకోలేని ఆశీర్వాదం 6 సంవత్సరాల్లో యాకోబుకు అప్పచెప్పాడు. ఎందుకో తెలుసా? యెహోవా న్యాయము తీర్చునుగాక. యెహోషాపాతు అనే పదానికి యెహోవా న్యాయము తీర్చును అని అర్థం. యెహోషాపాతు ఇశ్రాయేలీయులతో చెప్తాడు, యూదులారా, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన యెహోవా మీద ఆధారపడండి, మీ యాజకుల మాట వినండి. దేవుడు తప్పని మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక రాజు చెబుతున్నాడు, మీరు దేవుడి మీద ఆధారపడితేనే మనకు విజయం, లేదంటే మనకు విజయం లేదు. రాజులు ఒప్పుకున్నారు, అధికారులు ఒప్పుకున్నారు, సామంతులు ఒప్పుకున్నారు, గొప్పవారు ఒప్పుకున్నారు, ధనం కలిగిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళ ప్రపంచంలో మనం దేవుడు చేయగలడు, దేవుడు న్యాయకర్త అని ప్రభువుకు మనం విడిచిపెట్టి మౌనంగా ఉండగలిగితే నిశ్చయముగా దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చునుగాక. నిశ్చయముగా ఏదైతే మనము దుఃఖానికి కారణమయ్యిందో, మన కన్నీటికి కారణమయ్యిందో, మన వ్యాధులకు కారణమయ్యిందో, ఆ సమస్య మీద విజయము మన చేతికి ప్రభువు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో సొలొమోను ఒక మాట రాస్తాడు, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4 నుంచి 9 వచనాల వరకు మీరు చదివితే, 3వ అధ్యాయం 4 to 9, 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుంటే, స్వబుద్ధిని ఆధారం చేసుకొని, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, జాగ్రత్తగా వినండి, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలంట. ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి వాక్యాలన్నీ కొంచెం జ్ఞాపకం చేసుకోండి. నాయనా, నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోవట్లేదు, నీ అధికారానికి నేను శిరసావహిస్తున్నాను, నీ అధికారాన్ని తలంచుతా, నీకు నచ్చింది చేయి, నీకు నచ్చింది చేయి. నిద్ర పట్టనివాడు శత్రువుకి, పడుకుందామని నిద్ర రాదు, కళ్ళుకి లగ్గిపుల్ల పెట్టుకోవాల్సిందే. నిజం, అనుభవాల్లోకి రావాలంటే ప్రార్థనే చేయాలమ్మా. దేవుని న్యాయానికి విడిచిపెట్టేస్తే నిద్రపోనివ్వడం. దానియేలు సింహానుభవంలో వేసాడా, ఆ రాత్రి సంగీతం లేదు రాజుగారికి, ఏం జరుగుతుందో పొద్దునికి. దానియేలు కింద నన్ను ఏం జరిగితే దేవుడు నన్ను వదిలిపెట్టడం భయం. నీతిమంతుడు అనడం తేలిక, దాని మీద నిలబడడం చాలా కష్టం. మనకు భక్తి ఒక్కడు ఉంటే చాలండి, మనం ఏదేసిన రాయి మనకు తగలదు, దానికి అదే తిరిగి వెళ్ళిపోతాం. హల్లెలూయా. రాత్రి ప్రభు చాలా రోషంతో మాట్లాడుతున్నాడు. దానియేలు దగ్గరికి వచ్చి అంటాడు, గుహ దగ్గరికి, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించానా అని తెలుగు బైబిల్లో ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో కూడా చూస్తే, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడు. హల్లెలూయా. రాజుకు తెలిసింది దానియేలు సావడం, పొద్దున్నే గుహల నుంచి బయటకు వస్తాడు. ఎందుకని? సింహములతో ఉపవాస ప్రార్థన చేయించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, సింహములను కలగచేసి భుజంగమును ఎత్తగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన వాక్యం దానియేలుతో ఉంది కనుక దానియేలుకి అపాయం జరగదు. దానియేలు సేవించుచున్న దేవుడే మనమందరం సేవించాలని ఒక శాసనం చేశాడు. కారణం ఏంటో తెలుసా? స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ప్రవర్తన అంతటి మీద దేవునికి మనం చిరసావహించిన వారం కావాలి. సమస్య కలిగినప్పుడే కాదు, ప్రతి చిన్న విషయంలో కూడా మన ప్రభువుని ఆరాధించబద్దులై ఉన్నాం. హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథం 47:10 కూడా నేను ఇప్పుడు మాట రాసుకున్నాను. చెడుతనం ఆధారం చేసుకొని ఎవడు నన్ను చూడటం లేదని అనుకుంటాడంట. చూడండి 47:10, ఇది చదవాలి. ఈ మాట చాలా బాగుంటుంది. ఈ మాట, ఈ చెడుతనం నీవు ఆధారం చేసుకొని, చూడండి, భక్తిహీనుడు అనుకునే మాటలు ఇవి. కొంచెం మనం వీటిని ధ్యానం చేయాలి. భక్తిహీనుడు ఏమనుకుంటాడంట? చెడుతనాన్ని ఆధారం చేసుకుని నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటాడు. బిల్లి పాలు తాగితే ఎవరు చూడట్లేదు అనుకుంటుంది, మనం చూస్తామనండి అనుకోండి. అవునా కదా? బిల్లు ఏమనుకుంటుంది? పాలు తాగితే ఎవరు చూడట్లేదు, కానీ అందరూ బిల్లాక చూస్తూనే ఉంటారు. చదువు, నేను ఉన్నాను, నేను తప్ప ఎవరు లేరని అనుకున్నట్లుగా. అబ్బో, చూడండి, దేవుడు ఏం చేయడంట? ఆయన విద్య, ఆయన జ్ఞానమే అతని చెరికి వేస్తుందంట. దేవుడు అసలు ఏం కలెక్ట్ చేసుకోండి, వాటితోనే ఆయుధాలుగా చేసి అతని వేలుతో అతను కనుగొడవడం అంటారు. చూసారా?
స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఉండే ప్రమాదం దేవుడు ఏం చేయడు. ఆ వేలు అట్లే పెట్టాక మనకందు మన వేలుకు మన కంట్రోల్ పట్టిస్తాయి. నీ విద్యయు నీ జ్ఞానమును నేను చెరిపివేశాను. ఎందుకని? నేను తప్ప వేరొకరు లేరని నువ్వు తెలుసుకొని చెప్తాము. హల్లెలూయా. అందుకనే ముందుగానే మనం ఒప్పుకుంటున్నాం, నీవు తప్ప ఈ లోకంలో మాకెవరు లేరు స్వామి. నువ్వే మాకు ఆధారం. కార్యం చేసినా నువ్వే, కష్టము పెట్టినా నీవే, కొలిగులో కాల్చినా నీవే, అగ్నిగుండంలో పైకి లేవనెత్తినా నీవే, ముంచినా నీవే, లేకున్నా నువ్వే అని భక్తి కానీ చేయగలిగితే ఆయన ముంచే దేవుడు కాదు, ముంచి లేపి నిలబెట్టే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని మనం ఆశ్రయించాలి. కొరింథీ సంఘంతో పౌలు అంటాడు, 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. కొరింథీ సంఘంతో పౌలు చెప్తున్నాడు 2:4, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, ఆమె దేవుని శక్తిని ఆధారము చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారపడిందై ఉండకూడదు. దేవుని శక్తి నిరంతరం, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, పదే 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 ప్రతి చిన్న విషయాన్ని ప్రార్థన చేయాలి. అది చిన్నదైనా పెద్ద, మనం కొలతేసి ప్రార్థన చేయకూడదు. అవి ఈ చిన్నదాన్ని కూడా ప్రార్థన ఊరు కూడా పాస్టర్ కదా. ఇప్పుడు కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఇల్లు కట్టేలోపు కనీసం 4-5 సార్లు ప్రార్థన చేస్తాం. కొన్ని ఇళ్ళు ఉంటాయి ఓపెనింగ్ ఒకటే ప్రార్థన ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటారు? చిన్నదానికి కూడా ఎందుకంటే కాపీ మీద నిలబెట్టే గుమ్మానికి పాస్టర్ గారితో పనే ఉంది, నిలబెట్టి కర్రలు కట్టేసి అటు ఇటు గోడ కట్టాక పాస్టర్ గారికి ప్రార్థన చేస్తే సరిపోతుందిగా. ప్రతి చిన్న విషయం, ప్రతి చిన్న విషయం, ప్రతి చిన్న విషయం. ఎందుకని ప్రభు మీద ఆధారపడాలి? మన విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి, దేవుని శక్తి మీద ఆధారపడాలి. హల్లెలూయా. అయ్యా నేను వాళ్ళు ఈ పని చేయగలుగుతున్నాను, ఇది నా సామర్థ్యం కాదు, ఇది నీ సామర్థ్యం అని తెలపడానికి మన సేవకులు తెలుస్తారు. ఇది నా సామర్థ్యం కాదు, నీకు ప్రతినిధిగా ఉన్న నీ సేవకుడు వస్తున్నాడు, ఇది నా సామర్థ్యం కాదు, ఇది నీ శక్తి వలన జరుగుతుంది. దేవుని బిడ్డలారా, సేవ అయినా, విశ్వాస జీవితమైనా, క్రైస్తవ ప్రయాణమైనా, ఏదైనా మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని మనం ఆశ్రయించిన వారికి కాదు. పేతురు అంటాడు, అబ్బాయి రోజు లోపలికి వెళ్తున్నావురా, నువ్వు మాత్రం దేవాలయం దగ్గర బయట కూర్చొని అడుక్కుంటావేంటి? వాళ్ళు చెప్తాను, నా కాళ్ళు లేవు, నీకు తెలవదా? రోజు చూడలేదా? రోజు పేతురు చూస్తున్నాడు. ఒకరోజు అడిగాడు, ఇంటర్వ్యూని మోసుకొని వస్తారు మీరు? కాళ్ళు లేవండి అతనికి. ఒక పని చేస్తాం, వెండి బంగారాలు మా యొక్క లేవు, నీకు ఇవ్వడానికి వెండి, మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి, వెండి బంగారాలు మా యుద్ధ లేవంటాం ఏంటి? అపోస్తులన్నీ తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెడుతున్నారంటగా. మరి అవి వీళ్ళు బ్యాంక్ అకౌంట్లో ఉండాలిగా, మరి ఏమైపోయాయి? కొంచెం ఆలోచించేయండి. వెండి బంగారాలు మా యుద్ధ లేవంటే ఇచ్చి నేను ఏం చేసా? మరి మింగేసావా? పేతురు తేలేదా? మర్చిపోయాడు, కొన్ని పలుసు మర్చిపోయించాడా? నేను ఈ మాట ధ్యానం చేసేటప్పుడు వెండి బంగారంలో మా యుద్ధలు అని పేతురు అన్నాడంటే, దేవుని శక్తిని ఆశ్రయించిన వాడు తనకు తాను లేని సమకూర్చుకోడు, దేవుని కోసం ఖర్చు అయిపోతాడు, ఖర్చు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవ అంటే ఆస్తులు సంపాదించుకునేది కాదు, ఆత్మను సంపాదించే ప్రయత్నంలో సేవ మీద వచ్చిన సొమ్మే కాదు, తనకు తానుగా కూడా ఖర్చు అయిపోయే మనస్తత్వం ఉండాలి సేవకుడు. హల్లెలూయా. ముందు మాత్రం శపథం చేసి ఇది కొన్నానా, ఇది సేవ పేరు మీద పెడతాను, తర్వాత మన పేరు మీద పెట్టుకోవడం. ఇది కొన్నానా, ఇది మినిస్ట్రీ పేరు మీదే, లేదు లేదు తూచ్, ఇది మామిడి పేరు మీద. ఇది కొన్నానా. ఈ చాలా సంఘాలలో ఇవాళ తారతమ్యం రావడానికి కారణం బలిపీఠం మీద చెప్పిన మాటలు అనుభవంలోకి రాకపోవడం. పేతురు అలాంటోడు కాదు. వెండి బంగారాలు మా యొద్ద లేవు, మా యొద్ద ఏముంది? కలిగిందే మీకు ఇస్తాం. నువ్వు యేసు నామములో వెంటనే లేచి నడవమన్నప్పుడు అతడు లేచి నడిచాడట. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడి దగ్గర ఉండాల్సింది వెండో బంగారమో ధనమో కాదు, దేవుని శక్తి ఉండాలి. ప్రార్థన చేస్తే సమస్యకు విజయం కావాలి, సమస్యలకు విజయం కావాలి.
ఆ శక్తి సేవకుల్లో ఉండాలి. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక పెద్ద సేవకుడు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు అంట. బల్ల దగ్గర కూర్చొని ఒక బల్ల బోరుగా వేసి ఉండేది. ఇటువైపు చూడండి, ముగిస్తాను, నా వైపు చూడండి. ఒక బల్ల బోరుగా ఉండేదంట, పెద్ద బల్ల. ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేసి, మోకాళ్ళ మీద ఉండలేకపోతే కొంచెం చేసి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజలు వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఆ ప్రార్థనకి జవాబు వస్తే వాళ్ళు తెచ్చిన కానుకని ఆ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అంట. ఈ చర్చిలో అవసరతలు ఉంటాయి కదా, ఈ లోపల నుంచి వచ్చి ఆ టేబుల్ మీద డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళంట. సూట్ కేసు కానీ డబ్బా కానీ పెట్టి కానీ ఆయన ఉన్నంత కాలంలో ఆ మందిరంలో లేదంట. అసలు డబ్బులు వచ్చేది టేబుల్ మీద పెట్టేవాళ్ళు, ఆ టేబుల్ మీద సొమ్ము ఖర్చుకు తీసుకొని వెళ్ళేవాడు, మిగిలింది అక్కడ ఉండేది. ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఆ టేబుల్ మీద డబ్బులు ఉంటానే ఉండేవి, ఖర్చుకు వాడుతూనే ఉండేవాళ్ళు, అవి అలాగే మిగిలి ఉండేవి అంట. ధనమును కానీ తర్వాత ఆయన గురించి ఒక మాట వ్యాఖ్యానంగా అందరూ చెప్తారు, స్త్రీని సిరిని ముట్టని వాడు అని రాశారు ఆయన గురించి. ఎవరు రాశారు? స్త్రీని సిరిని ముట్టని వాడని. ఈ రెండు ముట్టలేదు కనుక ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక నిబంధన మీద ఉన్నాడు, ఈ ధనాన్ని ముట్టుకోకూడదు. అలాగే ఆయన చనిపోయేంత వరకు, ఆయన దాదాపు 128, 130 సంవత్సరాలు ఉంటాయి ఆయన ఒకవేళ బ్రతుకున్నట్లయితే. ఆయన ఇంతకాలమైనా కూడా దేవుని బిడ్డల ప్రజల గుండెల్లో బ్రతుకున్నాడంటే ధనాన్ని పట్టుకోవడానికి ఇష్టపడాల. సేవకుడు ఆ రెండు విషయాల్లో నమ్మకంగా ఉన్నవాడై ఉంటాయి. హల్లెలూయా. ఆ రెండే మోసపుచ్చుతాయి, ఆ రెండు సేవలో పడేయడానికి పతనావస్థను తీసుకువెళ్తాయి, విశ్వాసనైనా సేవకుడైనా. అందుకే పేతురు అంటాడు, ఇది మనుషుల జ్ఞానంతో జరిగేది కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాం కనుక అదే నీకు ఇస్తాం. యేసునామంలో నడవమన్నప్పుడు వాడు వెంటనే నడిచాడు. వాళ్ళ గుండెల్లో ఉన్నది ఏంటంటే, ఇది మన వలన జరగదు, ఇది దేవుని వల్ల జరిగే కార్యం. హల్లెలూయా. అది జరిగిన తర్వాత ప్రజలందరూ పేతురు దగ్గరికి వచ్చి, అమ్మో దేవత వచ్చింది మన ఊళ్ళో కానీ పేతురును కొలవాలని వచ్చారంట. పౌలు కూడా అంతే, కార్యం జరగగానే అమ్మ వీడు దేవదూతలను కొలవడానికి వచ్చారంట. వాళ్ళు మెడలో దండలేస్తున్నారంట. వాళ్ళు వెంటనే బట్టలు చింపుకున్నాడంట పౌలు. పేతురు వెంటనే వస్త్రములు చింపుకొని, అయ్యో మీరు ఎందుకు మమ్మల్ని ఆరాధిస్తున్నారు, మీరు ఎందుకు మమ్మల్ని ఆరాధిస్తున్నారు, మేము కూడా ఇలాగా మనుషులమే. ఇది కార్యం ఎవరి వల్ల జరిగింది? యేసు క్రీస్తు వలన జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలులో ఒక మాట అన్నాడు రాజు, ఏమని? ఈ రాజ్యంలో నువ్వు తప్ప దీనికి అర్థం చెప్పేవాడు లేడంటగా, మహాజ్ఞాని అంటగా అని రాజు అంటే అంటాడినా, మర్మములు బయలుపరచగలిగిన దేవుడు పరలోకమందు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది మన జ్ఞానం కాదు, దేవుడు తన కృప వలన ప్రత్యక్షపరుస్తున్నాడు. కనుక ఆ అవగాహన మనకు ఉండగలిగితే నిశ్చయముగా మనం పడిపోము. మనల్ని పడవేయటం ఎవరి తరము? దేవుడే, దేవుడే. ఎవరేమన్నా కూడా మనం బాగా ప్రార్థన చేస్తాం, తమ్ముడాను బాగా ప్రార్థన చేస్తాం, చెల్లిను బాగా ప్రార్థన చేస్తావు ఎవరని అన్నారనుకో, దేవునికి స్తోత్రం, ప్రభు నామమునకు మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వాళ్ళు అన్నదాన్ని మనం స్వీకరించి నవ్వాము అంటే మనలో ఆ ఘనత కోరుకునే మనసు ఉన్నట్లే లెక్క. ఇంకో మాట ఇక్కడ నేను రాసుకున్నాను, ఆశ. యుద్ధం వచ్చింది, మంచి సైన్యం ఉంది, యుద్ధానికి వెళ్ళొచ్చు. కానీ ఆశ అంటాడు, ప్రభువా నేను యుద్ధానికి వెళితే ఖచ్చితంగా ఓడిపోతాను, నువ్వు నాతో వస్తే నాకు విజయం కలుగుతుంది. హల్లెలూయా. తప్పకుండా నువ్వు నాతో వస్తే నాకు విజయం కలుగుతుంది. అందుకే ఒక మాట ఇక్కడ రాశారు, పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే తొందరపడిపోయి అపజయాల బాటలో నడుస్తాం. ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉంటుందో వాళ్ళు ఆతృత పడరు, వేగిరి పడరు, కలవరపడరు, దేవుని శక్తి కోసం ప్రార్థన చేసుకుంటారు, ఆత్మలో కలిసి ప్రార్థన చేస్తారు. వారి విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా ప్రార్థన చేసేటప్పుడు 1కి 10 మార్లు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. యెఫ్తా మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు, తన్ను తాను కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. దేవుని కనపరిచాడు, ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు, పదే పదే ప్రభువును కలుసుకునేవాడిగా ఉన్నాడు, దేవుని న్యాయాన్ని కోరుకునేవాడిగా ఉన్నాడు. అందుకని యెఫ్తా మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న లేచి నిలబడండి. అందరం కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక
దేవుని శక్తిని మనం ప్రతి విషయంలో ప్రభువుని కనపరిచేటట్లుగా ఆయన సామర్థ్యం మీద మనం ఆధారపడాలి. అందరూ కూడా మనసు విప్పి కొన్ని నిమిషాలు ప్రభువా ఈ రాత్రి వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడాడు. యెఫ్తా జీవితంలో ప్రభువా వాడు దేవుడే సాక్షి అన్నప్పటికీ కూడా దేవుని మాటే కదా అని ఆ మాట మీద ఆధారపడలేదు. స్వతహాగా దేవునితో గడిపే అనుభవం, స్వతహాగా దేవునితో కలిసి ప్రార్థించే అనుభవం ప్రభు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఎవరో చేసిన ప్రార్థన మీద ఒకవేళ నువ్వు ఆధారపడుతున్నావా? ఎవరో చేసిన ప్రార్థన మీద నిన్ను నువ్వు కట్టుకోవాలనే ఆలోచన ఉందా? కనుక ఈ రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది. నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది. ఇది కేవలము నా ఆత్మ వలనే కలుగుద్ది అనే విచక్షణ జ్ఞానంతో ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. అందరూ కూడా దైవావేశంతో అటు ఇటు చూడొద్దు. ఒక 2 నిమిషాలు ప్రభు ఆత్మకు అవకాశం ఇద్దాం. దేవుని ఆత్మకు అందరూ కూడా మౌనంగా నిల్చోండి. ఒక 2 నిమిషాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక్క 2 నిమిషాలు మీకు సమయం ఉంది. ఏ వాక్యం అయితే చెప్పబడిందో ఆ వాక్యం కోసం ఒకసారి ప్రార్థన చేసుకోండి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడని మాత్రం మనం చదువుతున్నాం. అతని వెనక జరిగిన పద్ధతిని గమనించాలి. లోకంలో తను కాపాడుకున్నాడు. తన సామర్థ్యాన్ని కనబరుచుకునే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. యెహోవా వారిని నా చేతికి అప్పగిస్తాడని దేవుని శక్తిని ఆశ్రయించాడు. ఎప్పుడైనా దేవుని మీద ఆధారపడ్డావా? దేవుడే చేయాలి, దేవుడే చూడాలి, దేవుడే ఉంచిన దేవుడే, లేపిన దేవుడే. నష్టమైన కష్టమైన నీతోనే మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా ప్రభువా. నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదు కదా నాయన. ఒకసారి ప్రభుతో ఈ మాట చెప్పండి. నువ్వు తప్ప మాకు ఎవరు ఉన్నారు నాయన? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా, గుండె బద్దలైపోయినా, సంతోషంతో ఉన్నా కారణం నీవే, ఆధారం నీవే, ఆశ్రయం నీవే. ప్రభు నువ్వు తప్ప మాకెవరు ఉన్నారు నాయన? నువ్వు తప్ప మాకు సహాయం చేసే నాథుడు ఎవరున్నారయ్యా? హల్లెలూయా. స్తుతిగల మహిమలు నీకే చెల్లును గాక, స్తుతిగల మహిమలు నీకే చెల్లును గాక. ఈ రాత్రి నేను ఆశ్రయిస్తున్నాను స్వామి. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాం. కార్యము చేసినా నీవే, చేయకపోయినా నీవే. నిన్ను కాదని ఒకవేళ మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకుంటే మా వేలుతోనే మా కన్ను పొడుస్తాం. ఇదిగో నీ జ్ఞానము, నీ తెలివి నిన్ను చెరిమి వేసిన వాక్యంలో రాయబడి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నష్టపోతాం. దేవుని శక్తిని ఆశ్రయించిన వారు కావాలి. ఎన్నో అగచాట్లు, సేవలో భక్తిలో ఎన్నో ఆటుపోట్లు, తెల్లవారి సూర్యోదయం చూస్తామన్న ఆలోచన కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో లేదు. ఈ రాత్రే జీవితం ముగిస్తామేమో అని బాధపడిన దినాలు ఎన్నో. ప్రభు అంటున్నాడు, ప్రతి కెరటాన్ని నేను అణిచివేశాను. నీ ఎదుట నిలబడిన వాడిని ఎవరిని నిలవనివ్వలేదు. ఎందుకో తెలుసా? నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు కనుక, నా శక్తిని ఆశ్రయించావు కనుక. కాస్త ప్రార్థన చేయండి. ఒక 2 నిమిషాలు సమయం మాటికి మనకు దొరకదు. దేవుని మీద ఎందుకో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఇశ్రాయేలుకి ఆధారమైన వాడు నరుడు కానే కాదు. ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు, కంటికి కనుపాప వలె తన ప్రజలను కాపాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించి నిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించి నిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు విద్యానందము కలిగించి శుభవచనములతో నెమ్మదినిచ్చితివి విద్యానందము కలిగించి శుభవచనములతో నెమ్మదినిచ్చితివి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించి నిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు విద్యానందము కలిగించేది శుభవచనములతో నెమ్మదినిచ్చితివి విద్యానందము కలిగించేది శుభవచనములతో నెమ్మదినిచ్చితివి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో
హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా, నీకే ఆరాధన. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆశ్రయం నీవేనయ్యా నా యేసయ్యా. స్తోత్రార్హుడా నా యేసయ్యా, స్తోత్రార్హుడా నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా యేసయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారు ప్రభు. నీవే ఆధారం, నీవే ఆశ్రయం. ఈ ఆధారంలో కళ్ళు పోసుకున్న నిబంధన ప్రభుత్వం అలసిపోయిన సమయంలో ఆదరణ కలిగి చేసేది. అందరూ ప్రభు తీర్మానంతో ప్రార్థన చేసుకున్నాం. నిన్ను తప్ప నేను ఎవరిని గణపరచను ప్రభువా, నన్ను నేను గణపరుచుకోనయ్యా, నిన్నే గణపరుస్తాను, నీ నామాన్నే ప్రకటిస్తాను, నీ నామాన్నే ఆశ్రయిస్తాను. నువ్వు నన్ను ఏమి చేసినా నీకే స్తోత్రం. నేనేమైనా అది నీ కృప వలనే. సాధించాలి ప్రార్థన. Thank you, Lord. Lord.
దర్శించుమా యేసయ్య. ఒక్కసారి నువ్వు కృప చూపుమా యేసయ్య. నీకు నెలలు గడిచిపోవడం కాదు యేసయ్య. నీవిచ్చిన వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్పు కలుగునుగాక. నీవిచ్చిన ప్రతి ప్రవచనము నెరవేర్పు కలుగునుగాక యేసయ్య. నీకు పట్టుబట్టి మాటికి నీ సన్నిధిలో మా సంగతాన్ని నీకు వెలిగించుదునుగాక. మా వేదన మా గోడు నీ సన్నిధిలో వినిపించుదునుగాక. సహాయం దయచేయమని ఆకాశమందున ఆలకించు దేవుడు, జవాబుని గ్రహించు దేవుడు. చూపండి, కనికరించండి. నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. నీ చిత్తమే, నీ సర్వ చిత్తమే నెరవేర్చబడునుగాక. ప్రతి ఒక్కరిలో యేసయ్య నీ మాట మాత్రమే నెరవేర్చబడునుగాక. నీ ప్రవచనములు మాత్రమే నెరవేర్చబడునుగాక. నీ దర్శనములు మాత్రమే నెరవేర్చబడునుగాక. బ్రహ్మరాజ ఆత్మలను లయపరచుమని వేడుకుంటున్నాను. యేసుని బట్టి కనికరించండి. మా విజ్ఞాపనని ఆలకించండి. ప్రతి బిడ్డ జీవితంలో మేలు చేయండి. ప్రతి బిడ్డ జీవితంలో ప్రభువుని వాగ్దానాలు నెరవేర్పు కలగ చేయమని వేడుకుంటున్నాను. చూడండి, ఒక్కొక్క యజ్ఞాలే ప్రభు వారి సంగతి, వారి బాధ, వారి వేదన మీ సన్నిధిలో మాటికి పేదలోని బెస్బాలో మోకరించి ప్రార్థించినట్లుగా ప్రభు నీ బలిపీఠము దగ్గర మొరపెట్టినప్పుడు యేసయ్య యొక్కకి ఎటువంటి విజయాన్ని గ్రహించి ఉన్నాము. అటువంటి పరాక్రమము గల బలశూరుల వలె ఒక్కొక్కరికి విజయాన్ని గ్రహించబోతున్నాము. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చూపండి, కనికరించండి. ఈ రాత్రి కాలమందు కూడిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రలుగా చేయండి. జరిగిన 2 దినముల ఆరాధన కూడా జయకరముగా మీరు జరిగించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే దేవుని మీద ఆధారపడే గొప్ప కృపను ప్రభు మనకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, సముఖం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న కుటుంబాలన్నిటికీ, వారి సంతానానికి, అలాగే ఆన్లైన్ టెలికాస్ట్ ద్వారా చూస్తున్న బిడ్డలు సదాకాలము కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి